ప్రభువునందు ప్రియమైన దేవుని వారలారా, ఈనాటి ప్రశ్నల జవాబుల ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మరి ఈనాటి ప్రశ్న మనకు రాశారు సహోదరులు, క్రైస్తవులు విడాకులు తీసుకోవచ్చా? మరి ఒకసారి ప్రశ్న చదువుతున్నాను. క్రైస్తవులు విడాకులు తీసుకోవచ్చా? విడాకులు తీసుకొనుటను పరిశుద్ధ గ్రంథమైన బైబిలు సమర్థిస్తుందా అని మనకు ప్రశ్న అడుగుతున్నారు ప్రియమైన దేవుని వారలారా. ఒకసారి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం ఆలోచించగలిగితే ఈ విడాకుల గురించి, ప్రియమైన దేవుని వారలారా, వివాహ వ్యవస్థను ప్రారంభించింది దేవుడు అని మొదట ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈ స్త్రీ పురుషులను జతపరిచే వివాహ వ్యవస్థ అన్నది మానవులు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ కాదు. ఇది పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూడగలిగితే దేవుడైన యెహోవా, అంటే మన తండ్రి అయిన దేవుడు, ఈ లోకాన్ని కలిగించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల్లోనికి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండంలో మనం చదువుకున్నాం ప్రియమైన దేవుని వారలారా. ఇలా పురుషుణ్ణి దేవుడు నిర్మించిన తర్వాత నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేయుదునని ఆదాముకు గాఢనిద్ర కలగజేసి ఆదాము ప్రక్కటెముకను తీసి స్త్రీని నిర్మించడం జరిగింది. అంటే ఈ భూమి మీద స్త్రీ పురుషులు ఈరోజు ఉండుట అన్నది దేవుని చిత్తము, దేవుని సంకల్పం అయి ఉన్నదని మొదట మనం గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. ఇలా స్త్రీ పురుషులను దేవుడు సృజించిన తర్వాత వారిరువురిని వివాహం ద్వారా జతపరచుట, మన తండ్రి అయిన దేవుడు వారిరువురిని ఆశీర్వదించుట మనం బైబిల్లో చూడగలం. ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం మనం చూడగలిగితే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, స్త్రీ పురుషులైన మీరు వివాహ వ్యవస్థ ద్వారా జతపరచబడిన వీరిని దేవుడే వివాహము చేసి జతపరిచి ఆశీర్వదిస్తున్నాడు. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మొట్టమొదటి వివాహం చేసింది దేవుడే, స్త్రీ పురుషులను చేసింది దేవుడే, స్త్రీనుగాను పురుషునిగాను సృజించింది దేవుడే అని మొదట మనం గ్రహించాలి. అంటే ఈరోజు ఈ ప్రపంచంలో వివాహ వ్యవస్థ అన్నది ఆరంభం మనం చూడగలిగితే మొదటి వివాహం దేవుడే ఆదాము అవ్వలకి దేవుడే వివాహం చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూస్తాం. ప్రియమైన దేవుని వారలారా, స్త్రీ పురుషులను జతపరచుటలో ఇక్కడ దేవుని యొక్క సంకల్పం దాగి ఉంది. ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవునికి, సృష్టికర్త అయినటువంటి దేవునికి అనేక మంది మానవులు, అనగా అనేక మంది పిల్లలు ఈ భూమి మీదకు రావాలని, వారంతా దేవుని సంకల్పంలో భాగంగా ఈ భూమి మీద
ఆ దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా జీవించాలని దేవుడు వారిని ఆశీర్వదించి భూమిని నిండించండి అన్నాడు. అంటే వివాహ వ్యవస్థ ద్వారా ఈ భూమి మీదకి అనేక మంది ప్రజలు రాబోతున్నారు. ఒకసారి మనం చూడగలిగితే అపోస్తులుడైన పౌలు గారు కూడా ఈ వివాహమును గురించి మాట్లాడుతూ ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో చూడగలిగితే వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను అంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను అంటున్నాడు. అంటే అన్ని విషయాలలో ఘనమైన కార్యక్రమం ఏంటి? మనిషి జీవితంలో దేవుని ఉద్దేశంలో మనుషుల విషయంలో ఆలోచించగలిగితే వివాహము అన్ని విషయములలో ఘనమైనది అంటున్నాడు. ఇక్కడ అన్ని విషయములలో అనేటువంటి ఇది పదం దగ్గర మనకు 1 అని అంకె వేసి దాని అర్థం క్రింద రాస్తున్నాడు. వివాహము అందరిలో ఘనమైనదిగా ఉండాలి. అపోస్తులుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్తున్నారు, వివాహము ఘనమైనదిగా ఉండాలి, అన్ని విషయములలో అందరిలో ఘనమైనదిగా ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, ఇలా వివాహ వ్యవస్థ ద్వారా జతపరచబడిన మరి స్త్రీ పురుషులు మరి వారికి ఉన్నటువంటి వారి జీవితంలో వచ్చినటువంటి సమస్యల మూలంగా కావచ్చు, మరే ఇతర కారణాలు అయినా కావచ్చు, మరి ఒకవేళ జతపరచబడిన తర్వాత కొంతకాలం తర్వాత వారిద్దరూ కలిసి జీవించిన తర్వాత ఒకరంటే ఒకరు పడక ఒకరిని ఒకరు అర్థం చేసుకోక విడాకులు తీసుకోవచ్చా? ఇలా విడాకులు తీసుకోవటను మరి దేవుని వాక్యం సమర్థిస్తుందా అని మనల్ని మరి అడుగుతున్నారు సహోదరులు. ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం వెళ్ళగలిగితే ఒకసారి జతపరచబడిన తర్వాత ఆ స్త్రీ పురుషులు మరి విడిపోకూడదు, వారిరువురు కలిసే ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మలాకీ గ్రంథంలోనికి మనం వెళ్ళగలిగితే ప్రియమైన దేవుని వారలారా, మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు మనం చూడగలిగితే, మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల వరకు చూడగలిగితే, అది ఎందుకని మీరడుగగా యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను అంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. నీ కట్టుకున్న భార్యను వివాహము ద్వారా నీవు చేసుకున్నటువంటి భార్యను అన్యాయంగా విడిచిపెట్టాలని అనుకుంటున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, ఒకవేళ అన్యాయంగా నీ భార్యను నీవు విడిచిపెట్టడానికి సిద్ధపడితే ఆమె పక్షాన నేను సాక్షిగా నిలబడతానంటున్నాడు దేవుడు. అంటే ఒక పురుషుడు అంటే భర్త భార్యను విడనాడుటను దేవుడు ఇక్కడ సమర్థించట్లేదు. ప్రియమైన దేవుని వారలారా, ఇంకా ముందుకెళ్తే అంటున్నాడు, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. నిబంధన చేసుకున్నారు కదా, జీవితాంతం కలిసి బ్రతుకుతామని. వ్యాధి అందును, బాధ ఎందును, కష్టమందును, సుఖమందును, లేమి ఎందును, కలిమి ఎందును ఇద్దరు కలిసి జీవిస్తారా అని అడిగినప్పుడు ఇద్దరు తలలూపారు, ప్రమాణాలు చేశారు పెళ్ళినాడు. మరిప్పుడు
ఏదో చిన్న చిన్న కారణాల వలన విడిపోతారా? దేవుడు ఒప్పుకోవట్లేదు. నీ యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను అంటున్నాడు. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. మీరిరువురు నిబంధన చేసుకున్నారు కదా, ఈనాటి నుంచి కలిసి జీవించాలని, అంతము వరకు జతపరచబడి ఉండాలని నిబంధన చేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ చేసిన నిబంధనను మీరి నిబంధనను కాదని విడిపోతారా? అలా విడిపోతే దేవుడు అంటున్నాడు, నేను ఒప్పుకోను అంటున్నాడు. అది నీ పెండ్లి భార్య కదా అంటున్నాడు. నువ్వు పెండ్లి చేసుకున్న భార్య కదా. నువ్వు పెండ్లి చేసుకున్న భార్య అన్యాయంగా విడిచిపెడితే నేను ఒప్పుకోను అంటున్నాడు దేవుడు మలాకీ గ్రంథంలో. అంటే మలాకీ గ్రంథంలో ఉన్న ఈ వచనాన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? భార్యను విడిచిపెట్టటం, ఒక పురుషుడు భార్యని విడిచిపెట్టటానికి దేవుడు ఒప్పుకోవట్లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఒకసారి క్రొత్త నిబంధనలోనికి మనం వద్దాం. అపోస్తుడైన పౌలు గారు మరి కొరింథీయులకు మొదటి పత్రిక రాస్తూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం మరి మనం చూడగలిగితే, మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించున్నదేమనగా. ప్రభువే ఆజ్ఞాపిస్తున్నాడటండి. పెండ్లి అయిన వారికి పౌలు గారు అంటున్నారు, నేను కాదు ఈ ఆజ్ఞ జారీ చేసేది, ప్రభువే ఆజ్ఞాపిస్తున్నాడు. 10వ వచనం, మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించున్నదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు. భార్య భర్తను ఎడబాయకూడదు అంటే భార్య భర్తను విడిచిపెట్టకూడదు అని చెప్తున్నాడు ఇక్కడ. ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలెను. ఎడబాయకూడదు. ఒకవేళ భర్తకు వెడబాసావా, అయితే నువ్వు అలాగే ఉండిపోవాలి. పెండ్లి చేసుకోకూడదు, మరలా పెండ్లి చేసుకోకూడదు అంటున్నాడు. లేదా తన భర్తతో సమాధాన పడవలెను అంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ చెప్తున్నాడు, భార్య తన భర్తను విడిచిపెట్టకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభు ఆజ్ఞాపించినదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను అంటున్నాడు. స్త్రీకి చెప్తున్నాడు, ఓ స్త్రీ, ఓ కుమారి, ఓ కుమార్తె, భార్యకు ఆజ్ఞాపిస్తున్నాడు, నీ భర్తను విడిచిపెట్టకో. సమస్యలున్నాయా? ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నారా? అయితే కూర్చొని మాట్లాడుకోండి. సమాధాన పడమంటున్నాడే తప్ప ఇక్కడ 10వ వచనంలో 11వ వచనంలో తన భర్తతో సమాధాన పడవలెను అన్నాడు. అంతేకాని సమాధాన పడకుండా విడిచిపెట్టమని చెప్పట్లేదు. విడాకులు తీసుకొని మీ ఇష్టానుసారంగా జీవించండి ఎవరికి వారే అన్నట్లుగా దేవుని వాక్యం సెలవివ్వటలేదు. ప్రియమైన దేవుని వారలారా,
సమాధాన పడాలి అంటున్నాడు. ఒకవేళ ఇద్దరి మధ్య ఐక్యత విషయంలో ఒకవేళ తేడాలు వస్తే ఆ భార్యాభర్తలు కూర్చొని సమాధాన పడాలి. ఇరువురు బంధువులు, ఇరువురు తల్లిదండ్రులు వారందరూ కూర్చొని వారిని సమాధానపరచాలి. ఈ వివాహ వ్యవస్థ అంటే వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. ఈ వివాహ వ్యవస్థను ప్రారంభించింది మానవులు కాదు, దేవుడే ఆరంభించాడు. ఈ వివాహం అనేటువంటి ఈ మంచి కార్యక్రమంలో దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము దాగి ఉంది అని వారిరువుకి అర్థమయ్యే రీతిలో చెప్పి సమాధానపరచాలే తప్ప వారు విడిపోవటానికి అవకాశం ఇవ్వకూడదు. అదే చెప్తున్నాడు. ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండా ఉండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు అంటున్నాడు. భార్య ఏమో భర్తను విడిచిపెట్టకూడదు. ఇప్పుడు భర్తకు చెప్తున్నాడు, భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ప్రభువు కాదు, నేనే తక్కిన వారితో చెప్పునదేమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్యయుండి ఆమె అతనితో కాపురము చేయనిష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. అవిశ్వాసురాలైన భార్య ఉందా? అయితే భర్త విశ్వాసిగా ఉన్నాడా? అయితే ఆమె అవిశ్వాసురాలుగా ఉన్నంత మాత్రాన, భర్త విశ్వాసి అయినంత మాత్రాన ఆమె అవిశ్వాసురాలు అనే కారణంతో విడిచిపెట్టకూడదు అని అంటున్నాడు. విడిచిపెట్టకూడదు. ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య, అవిశ్వాసురాలంటే దేవుణ్ణి నమ్మలేదు, దేవుణ్ణి తెలుసుకోలేదు, దేవుని ఉద్దేశాలు తెలియవు. అయితే తెలియచెప్పుకోవాలండి. అర్థమయ్యే రీతిలో దేవుని చిత్తమేంటో వారికి తెలియచెప్పుకోవాలి. అంతే తప్ప ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయనిష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు అంటున్నాడు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురము చేయనిష్టపడిన ఎడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు అంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, అవిశ్వాసి అయిన భార్యను విశ్వాసి అయిన భర్త విడిచిపెట్టకూడదని చెప్తున్నాడు. ఒకవేళ భార్య విశ్వాసురాలైతే భర్త అవిశ్వాసిగా ఉంటే విశ్వాసి అయిన ఈ భార్య కూడా అవిశ్వాసుడైనటువంటి భర్తను విడిచిపెట్టకూడదు అని చెప్తున్నాడు. అంటే వారు అవిశ్వాసులన్న కారణంతో వారిని విడిచిపెట్టడానికి దేవుని వాక్యం మనకి ఇక్కడ సెలవు ఇవ్వటం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, భర్త భార్యను విడిచిపెట్టకూడదు, భార్య భర్తను విడిచిపెట్టకూడదు. అవిశ్వాసురాలైన భార్య ఉంటే భర్త ఆమెతో కాపురం చేయాలి. అవిశ్వాసురాలైన భర్త ఉంటే భార్య అతనితో కాపురం చేయమంటున్నాడే తప్ప విడిచిపెట్టకూడదు, విడాకులు తీసుకోకూడదు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి మనం ఆలోచించగలిగితే ఈ విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని సెలవిస్తున్నారు ఒకసారి మనం చూడగలిగితే, ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఈ ప్రశ్న తీసుకొని వచ్చారండి. మన లోకరక్షకుడు, మన ప్రభు, ముల్లోకాల అధిపతి, దేవుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు శరీరధారి అయి ఉన్న దినములలో ఇదే ప్రశ్న, ఈ భార్యాభర్తలకు సంబంధించిన ఈ ప్రశ్న
యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొని వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారో తెలుసా? ఒకసారి మత్తయి సువార్తలోనికి మనం వెళ్ళగలిగితే 19వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదువుతామండి. బైబిల్ కలిగిన వారందరూ బైబిల్ చూడండి. బైబిల్ మనకు ప్రామాణిక గ్రంథం. బైబిల్ మనకు క్రైస్తవులమైన మనకు చట్టం. దీని ప్రకారం మనం జీవించాలి. మన బ్రతుకును దిద్దుకోవాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనలను బాగు చేస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనల్ని నీతి మార్గంలో నడిపిస్తుంది. మన లోపాలను మనకు చూపెడుతుంది, వాటిని సరిచేస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, దేవుని మాటలకు మనం విలువివ్వాలండి. క్రైస్తవ స్త్రీలు, క్రైస్తవ పురుషులు, దేవుని నమ్మిన బిడ్డలు దేవుని మాటలకు విలువివ్వాలి. దేవుని మాటకు మనం కట్టుబడి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఇదే ప్రశ్న వచ్చింది. 3వ వచనం, పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని. మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి ప్రశ్న అడుగుతున్నారు. ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అది ఏ కారణమైనా కావచ్చు. ఏదైనా ఒక కారణం చేత పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? యేసుక్రీస్తు వారిని అడిగారండి. యేసుక్రీస్తు వారు దానికి ఏమని సమాధానం చెప్తున్నారు? 4వ వచనం, ఆయన అంటున్నాడు, సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు. ప్రారంభంలోకి వెళ్తున్నాడు. మొదటి మనిషి ఆదాము పురుషుడు, మొదటి స్త్రీ అవ్వ. ప్రారంభంలోకి వెళ్తున్నాడు. యేసుక్రీస్తు వారిని వీరిని అడిగిన ప్రశ్న ఏంటి? ఏ హేతువు చేతనైన పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడిగితే యేసుక్రీస్తు వారు ప్రారంభంలోకి తీసుకొని వెళ్ళి చెప్తున్నారు. ఆయన అంటున్నాడు, సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందిరని చెప్పెననియు. మీరు చదవలేదా? మీరు చదవలేదా? దేవుడు ఏం చెప్పాడు? పురుషుణ్ణి నిర్మించినప్పుడు, పురుషునిలో నుండి పక్కటెముకను తీసి స్త్రీని నిర్మించినప్పుడు దేవుడు ఏమని చెప్పాడు? మొదటి మానవులతో ఏమని చెప్పాడు? వారిని ఆశీర్వదించాడు. మీరు జతపరచబడి ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అన్నాడు. ఇదిగో వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అన్నాడు ఆదికాండంలో. మీరు చదవలేదా? వారు విడిపోవలసిన వారు కాదు. వారు విడాకులు తీసుకొని వేరువేరుగా ఉండవలసిన వారు కాదు. వివాహం అనే ఈ పవిత్ర బంధము ద్వారా జతపరచబడిన వారు గనుక వారు వేరవటానికి, విడిపోవటానికి అవకాశం ఇవ్వట్లేదు. వారు ఏక శరీరమై ఉందరని మీరు చదవలేదా? వారిద్దరూ ఒకటిగా ఉంటారు అని మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. మనుష్యులు వేరుపరచకూడదు. భార్యాభర్తలను వేరుపరచకూడదు. వారిని సమాధానపరచాలి. వారికి అర్థమయ్యే రీతిలో తెలియచెప్పాలే తప్ప మనుష్యులు జోక్యం చేసుకొని, మనుష్యులు కల్పించుకొని జతపరచబడిన భార్యాభర్తలను వేరుపరచకూడదంటున్నాడు.
ఒకవేళ అలా వేరుపరిస్తే అది తప్పు అయిపోతుంది, అది తప్పుగా పరిగణింపబడుతుంది. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని అడిగారు. పరిత్యాగ పత్రిక ఇచ్చి మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు అని అంటున్నారు. అంటే పరిత్యాగ పత్రిక అంటే విడాకుల పత్రం. విడాకుల పత్రం ఇచ్చి వదిలిపెట్టొచ్చుగా అని అంటున్నారు పరిసయ్యులు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు తెలుసా? ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశంలో అది లేదు. మీ కాఠిన్యాన్ని బట్టి, మీ కఠిన మనసులను బట్టి. ఒకవేళ మోషే ఆనాడు అలా చెప్పుండొచ్చు, కానీ ఆది నుండి అలాగ జరగలేదు. దేవుని ఉద్దేశం అది కాదు. స్త్రీ పురుషులు విడిపోవటం కాదు దేవుని ఉద్దేశం. అదే చెప్తున్నాడు. మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను గాని ఆది నుండి అలాగూ జరగలేదు. 9వ వచనం, తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెండ్లి చేసుకొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. కట్టుకున్న భార్యను విడిచిపెట్టి మరొక స్త్రీని వివాహం చేసుకుంటావా? అయితే అది పవిత్ర బంధం కాదంటున్నాడు, వ్యభిచారం. ఎందుకంటే నీ భార్యతో నువ్వు నిబంధన చేసుకున్నావు. నీ భార్య బ్రతికే ఉంది. నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను విడిచిపెట్టి మరొక స్త్రీని వివాహం చేసుకోవటానికి వెళ్ళిపోతున్నావే, మరి ఏమి పరిస్థితి ఏంటి? ఏమి విషయంలో చేసిన నిబంధన ఏంటి? అంటే నిబంధన మీరుతున్నావా? నిబంధన మీరుతున్నావా? ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి మనం ఆలోచించగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 27వ వచనంలో పౌలు గారు మరలా ఏమంటున్నారో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం చూడండి ప్రియమైన దేవుని వారలారా. 27 చదువుతున్నాను చూడండి. భార్యకు బద్ధుడవై ఉంటివా, విడుదల కోరవద్దు అంటున్నాడు. భార్యకు బద్ధుడవై ఉన్నావా? అయితే విడుదల కోరవద్దు. విడుదల కోరవద్దు. ఆమె నుంచి వేరైపోవద్దు. ఆమెతో కలిసే ఉండాలి. భార్యకు బద్ధుడవై ఉంటివా, విడుదల కోరవద్దు. ప్రియమైన దేవుని వారలారా, భార్యకు బద్ధుడుగా ఉన్నావా? అయితే నువ్వు విడుదల కోరొద్దు అంటున్నాడు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:39 మనం చూడగలిగితే 7వ అధ్యాయం 39వ వచనం, భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలం బద్ధురాలయుండును. భార్య భర్తకు ఎప్పటి వరకు బద్ధురాలై ఉంటుంది? భర్త బ్రతికున్నంత కాలం ఈ భార్య ఆ భర్తకే బద్ధురాలు. భార్య బ్రతికున్నంత కాలం ఈ భర్త ఈ భార్యకే బద్ధురాలు తప్ప భర్త బ్రతికి ఉండగా ఈ భార్య వేరొకడిని వివాహం చేసుకోవటానికి అవకాశం లేదు. భార్య బ్రతికి ఉండగా ఇదిగో ఈమె భర్త వేరొక స్త్రీని వివాహం చేసుకోవటానికి అవకాశం లేదు. అదే చెప్తున్నాడు. భార్యకు బద్ధుడవై ఉంటివా, విడుదల కోరవద్దు.
39వ వచనం, భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలయుండును. బ్రతికి ఉన్నంత కాలం బద్ధురాలండి. ఒకవేళ భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వానిని పెండ్లి చేసుకొనుటకు స్వతంత్రాలయుండును అన్నాడు. ఒకవేళ భర్త మృతి పొందిన సమక్షంలో ఆ భర్త నుంచి విడుదల పొందిన స్వతంత్రాలుగా ఉంటుంది. ఎందుకంటే భర్త చనిపోయాడు కదా. ఒకవేళ భర్త చనిపోయిన పక్షంలో ఆమె స్వతంత్రురాలై ఉంటుంది గనుక, ఆమెకు భర్త అనేవాడు బ్రతికి లేడు గనుక ఆమెకిష్టమైన వానిని, అంటే ఆమె కోరుకున్న వానిని వివాహం చేసుకున్నట్టుకు స్వతంత్రురాలై ఉంటుందన్నాడు. ఆమె కోరుకున్న వానిని అంటే మరలా ఏమి చేసుకోనబోయేటువంటి వ్యక్తికి భార్య ఉండకూడదు. అతను ఒంటరివాడిగానే ఉండాలి. అతను భార్య లేనివాడుగా ఉండాలి. అదే చెప్తున్నాడు. భార్య తన భర్త బ్రతికి ఉన్నంతకాలం బద్ధురాలయుండును. భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వారిని పెండ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలయుండును గాని ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకొనవలెను. ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకొనవలెను అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఆదికాండంలో చెప్పాడు వివాహం అన్నది ఘనమైనదని, అది గొప్ప కార్యక్రమని. దేవుడే ఈ వివాహ వ్యవస్థను ఈ భూమి మీద ఏర్పాటు చేశాడని మొదట మనం గ్రహించాలి. రెండవదిగా, ఈ వివాహ వ్యవస్థ అన్నది ఇదొక పవిత్రమైన కార్యక్రమంగా, పవిత్రమైన బంధముగా కొనసాగాలని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో ఘనమైన వివాహంగా దీన్ని స్త్రీ పురుషులు తమ బ్రతుకు దినములన్నీ వారు కొనసాగించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. మూడవదిగా, భార్య తన భర్తను విడిచిపెట్టకూడదన్నాడు. భార్య తన భర్తను విడిచిపెట్టకూడదు, భర్త తన భార్యను విడిచిపెట్టకూడదు అని చెప్పాడు. నాలుగవదిగా, ఒకవేళ అవిశ్వాసురాలైన భార్య ఉంటే ఆమెను విడిచిపెట్టకూడదన్నాడు. అవిశ్వాసురాలైన భర్త ఉంటే అతనినే ఆమె విడిచిపెట్టకూడదని అన్నాడు. ఇక ఐదవదిగా, భార్యకు బద్ధుడువై ఉంటువా, విడిపోవటానికి నువ్వు ప్రయత్నం చేయి, మాకు విడుదల కోరవద్దన్నాడు. మరి ఎప్పుడు అంటే, ఇదిగో ఒకవేళ భర్త చనిపోతే లేదా భార్య చనిపోయిన పక్షంలో, అప్పుడు స్వతంత్రురాలుగా ఉంటారు గనక, స్వతంత్రుడుగా ఉంటారు గనక వారి విషయంలో మనం ఆలోచించవచ్చు. కానీ భార్య భర్తలు బ్రతికి ఉన్నప్పుడు భార్య భర్తను విడిచిపెట్టడం కానీ, భర్త భార్యను విడిచిపెట్టడం కానీ, ఈ విషయాన్ని ఈ విడిచిపెట్టే విషయాన్ని బైబిల్ లేఖనాలు ఒప్పుకోవట్లేదు ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా ఒకవేళ భార్యాభర్తల విషయంలో ఏమైనా సమస్యలు వస్తే కూర్చొని మాట్లాడుకోవాలి. దేవుని వాక్యం గొప్పదే. దేవుని వాక్యం మన ఆలోచనలను సరిదిద్దుతుంది. మన హృదయంలో ఏమైనా లోపాలుంటే వాటిని సరిదిద్దుతుంది. మన ఆలోచన వ్యవస్థలో మార్పు తీసుకొని రాగలుగుతుంది. దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది. కాబట్టి భార్యాభర్తల సమస్యలు వస్తే విడిపోవటానికి మీరు పరుగులు తీయకండి. ఎప్పుడూ కూడా దేవుని వాక్యంతో, దేవుని మాటలతో కూర్చొని మాట్లాడుకొని వివాహ వ్యవస్థకున్న ఈ విలువేంటో మీరు తెలుసుకొని దేవుని వాక్యం ద్వారా సమాధానపడి ఒకరినొకరు తగ్గించుకొని, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఇదిగో భర్త భార్యను ప్రేమించే విధంగా
భార్య భర్తను గౌరవించి లోబడే విధంగా ఉంటూ ఒకరినొకరు అర్థం చేసుకొని సమాధానపడి దేవునిలో ముందుకు కొనసాగాలే తప్ప ఏదో చిన్న చిన్న కారణాలను బట్టి, ఏదో చిన్ని చిన్ని విషయాలను బట్టి భార్యాభర్తలు విడిపోకూడదు, భార్యాభర్తలు విడాకులు తీసుకోకూడదు. కాబట్టి మరి క్రైస్తవులు విడాకులు తీసుకోవచ్చా అనే ఈ ప్రశ్నకు బైబిలు లేఖనముల నుండి మీకు సమాధానం లభించిందని నేను అనుకుంటున్నాను. మరొక ప్రశ్నతో మనం ముందుకు కొనసాగుదాం.